పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కోసం 4 పోలీసు బృందాలు గాలిస్తున్నాయి. అయితే హైదరాబాద్ ఇటు ఏపీ పోలీసులు కూడా చేరుకున్నారు. ఇప్పటికే పిన్నెల్లిపై లుకౌట్ నోటీసులు కూడా జారీ చేశారు. పిన్నెల్లిపై 10 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. నిన్న సంగారెడ్డి జిల్లా కందిలో పిన్నెల్లి డ్రైవర్ని అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తుంది. త్వరలోనే పిన్నెల్లిని కూడా అరెస్ట్ చేస్తామని ఏపీ డీజీపీ ప్రకటించారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై లుకౌట్ నోటీసులు జారీ చేశారట ఏపీ పోలీసులు. పాల్వాయి గేట్ పోలింగ్ కేంద్రంలో ఈవీఎం ధ్వంసం కేసులకు సంబంధించి నోటీసులు జారీ చేశారు. ఆయన విదేశాలకు పారిపోయేందుకు ప్రయత్నిస్తున్నారంటూ అన్ని విమానాశ్రయాలను అప్రమత్తం చేశారు ఏపీ పోలీసులు. ఇక మరిన్ని అప్డేట్స్ మా ఏపీ ఇన్ఛార్జ్ కాశీరావు అన్నట్టు తెలుసుకుందాం. కాశీరావు, ఏంటి పిన్నెల్లి సంగతి ఏంటి? ఎనీ అప్డేట్? పోలింగ్ రోజున ఈవీఎం ధ్వంసం చేసి అడ్డొచ్చిన వారిపై దాడులకు పాల్పడి విధ్వంసానికి పాల్పడినటువంటి మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కోసం పోలీసులు గాలింపు కొనసాగుతా ఉంది. పిన్నెల్లిని పట్టుకునేందుకు పోలీసులు చేసినటువంటి ప్రయత్నంలో హైదరాబాద్ నెలకొల్పుతుంది. ఏపీ పోలీసులు హైదరాబాద్ లోని ఆయనకి సమీపంలో బయటకు వచ్చినటువంటి కారును వెంబడించడం, కొంత దూరం వెళ్ళాక ఆగిపోయిన కారులో పిన్నెల్లి కనిపించకపోవడం, అందులో ఉన్నటువంటి డ్రైవరు గన్మ్యాన్ సమాధానాలు పొంతలేని సమాధానాలు ఇవ్వడంతో అంతా సినీ వ్యక్తిని కూడా కల్పించే ప్రయత్నం అయితే జరుగుతూ ఉంది. పక్కా ప్రణాళికతో ఆయన పారిపోయినట్లు నిర్ధారణకు వచ్చినటువంటి ఏపీ పోలీసులు ఆయన పట్టుకునేందుకు వేట కొనసాగిస్తున్నారు. పోలింగ్ రోజున మాచర్ల నియోజకవర్గంలోని పాల్వాయి గేట్ పోలింగ్ కేంద్రంలో ఈవీఎం ధ్వంసం చేసినటువంటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పోలీసులకు చిక్కకుండా పరారీలో ఉన్నటువంటి పరిస్థితి మనకు తెలిసిందే. పోలింగ్ రోజు జరిగినటువంటి ఘటనలో కేసు అవుతుందని గ్రహించినటువంటి ఆయన తన సోదరుడు వెంకటరామరెడ్డితో కలిసి హైదరాబాద్ అదే రోజు చేరుకున్నట్లు తెలుస్తా ఉంది. కేపీహెచ్బీలోని హిందూ విలాస్ లో ఉన్నటువంటి తన నివాసంలో రామకృష్ణారెడ్డి ఆయన సోదరుడు గచ్చిబౌలిలోని మరో ఇంట్లో ఉంటున్నారని విశ్వసనీయ సమాచారం ప్రకారం ఈవీఎం ధ్వంసంపై పోలింగ్ రోజే గురువారం రోజు పోలీసులు కేసు సంబంధం చేసిన విషయం కూడా తెలిసే ఉంది. అయితే మంగళవారం రోజు దానికి సంబంధించినటువంటి సీసీ కెమెరా దృశ్యాలు బహిర్గతం కావడంతో కలకలం రేగింది. రామకృష్ణారెడ్డి తీరుపై సర్వత్రా తీవ్ర విమర్శలు వ్యక్తమవడంతో అప్రమత్తమైనటువంటి పోలీసులు ఆయన కోసం గాలింపు చర్యలు చేపట్టడం కూడా జరిగింది. అయితే దాన్ని ఎవరైతే పిన్నెల్లి కారు ఆయన ఇంటి నుంచి బయటికి రావడంతో పోలీసులు దాన్ని అనుసరించారు. హైదరాబాద్ నుంచి 65వ నంబర్ జాతీయ రహదారి మీదుగా వేగంగా వెళ్తుండడంతో ఏపీ పోలీసులు సంగారెడ్డి జిల్లా పోలీసు యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. ఈ క్రమంలో సంగారెడ్డి పోలీసులు జాతీయ రహదారిపై కందికొడల వద్ద కాపు కాయటం జరిగింది. తాత్కాలిక చెక్ పోస్ట్ ఏర్పాటు చేసి ఎమ్మెల్యేని పట్టుకునేందుకు సిద్ధమయ్యారు. అయితే హైవేపై ముందుకెళ్తే పోలీసులకు దొరికిపోయే అవకాశం ఉందని భావించినటువంటి పిన్నెల్లి తప్పించుకున్నారు. ఆయన ప్రయాణిస్తున్నటువంటి కారు పటాన్ చెరువు దాటిన తర్వాత రుద్రారం వైపు దూరం వెళ్లి గణేష్ తాండా వద్ద కూడా ఆగింది. దాన్ని అనుసరించినటువంటి ఏపీ పోలీసులు కారులో డ్రైవరు గన్మ్యాన్ మాత్రమే కనిపించడం, వారి వద్ద పిన్నెల్లి ఫోన్ ఉండటంతో ఆశ్చర్యపోయారు. వారిద్దరిని విచారించడంతో కారు ఆగగానే ఫోన్ సంబంధించి పిన్నెల్లి డివైడర్ దాటి రోడ్డుకు అటువైపు వెళ్లారని, అప్పటికే అక్కడ మరో వాహనం సిద్ధం కావాలని అందులో ఎక్కి హైదరాబాద్ వైపు మిగిలిపోయారని చెప్పి కూడా వారి పోలీసులు చెప్పడం కూడా జరిగింది. అయితే వారిద్దరిని అదుపులో తీసుకున్నటువంటి ఏపీ పోలీసులు సంగారెడ్డి సిసిఎస్ తరలించారు. దాదాపు అరగంట పాటు వారు అక్కడ విచారించి అనంతరం వారితో కూడా కలపడం కూడా జరిగింది. పోలీసులు వెంటాడుతున్న ముందున్నటువంటి కారులో నుంచి దిగి రోడ్డు దాటి మరోవైపు నుంచి వెళ్ళి అక్కడి నుంచి పారిపోవడం ఇంతవరకు సాధ్యం అన్నది కూడా అంతుపట్టలేదు. దీనిపై పోలీసులు కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అసలు తాము వెంటాడినటువంటి కారులో పిన్నెల్లి లేరనే భావిస్తున్నారు. పిన్నెల్లి ఫోన్ ఆధారంగా ఆయన హైదరాబాద్ లో ఉన్నట్లు ఏపీ పోలీసులు పసిగట్టారు తప్ప ఆయన వాళ్ళు చూసినటువంటి పరిస్థితి అయితే లేదు. జాతీయ రహదారిపై ఆయన కారును అనుసరించారు. చివరికి కారును అందులో డ్రైవరు గన్మ్యాన్లను కూడా పట్టుకోవడం జరిగింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం పిన్నెల్లి ముందుగానే హైదరాబాద్ నుంచి పరారయ్యారని, పోలీసులు తప్పుదోవ పట్టించేందుకే తన ఫోన్ ఇంట్లో వదిలేసి వెళ్ళారని,
పోలీసులు రాకను గమనించినటువంటి ఆయన డ్రైవర్ గన్మ్యాన్లను తన కారులో వెళ్ళిపోవాలని ముందుగానే పథకం ప్రకారం వాళ్ళకి చెప్పినట్టుగా కూడా తెలుస్తా ఉంది. సెల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా కారును గుర్తించినటువంటి ఏపీ పోలీసులు ఆ కారును అనుసరిస్తూ వెళ్లారని చెప్పి కూడా తెలిసింది. అంతే తప్ప కారులో అసలు పిన్నెల్లి లేరని పోలీసులను తప్పుదోవ పట్టించేందుకే ఈ వ్యూహం రచించుకుంటారని చెప్పి కూడా పోలీసులు అనుమానిస్తున్నారు. వాస్తవానికి మంగళవారమే పిన్నెల్లి తన సోదరుడితో కలిసి హైదరాబాద్ నుంచి తమిళనాడుకు పారిపోయి ఉండొచ్చు అని చెప్పి కూడా ప్రచారం జరుగుతూ ఉంది. అయితే ఏపీ పోలీసులు అదుపులో ఉన్నటువంటి డ్రైవరు గన్మ్యాన్ నోరువిప్పితే తప్ప అసలు నిజాలు వెలుగులోకి వచ్చే అవకాశం లేదు. ప్రస్తుతం హైదరాబాద్ లోని పిన్నెల్లి సమీప బంధువులు సన్నిహితులలో పోలీసులు గాలిస్తున్నారు. మొత్తం మీద పిన్నెల్లి సంబంధించి హైడ్రామా కొనసాగుతుందని చెప్పుకోవాలి. పథకం ప్రకారమే పోలీసులను తప్పుదోవ పట్టించేందుకే పిన్నెల్లి తన ఫోన్ ని కారులో ఉంచి అందులో కారులో డ్రైవర్ గన్మ్యాన్లను పోలీసులను తప్పుదోవ పట్టించేందుకే ఆ ప్రయత్నం చేసినట్టు కూడా జరుగుతూ ఉంది. ఏదైతే పిన్నెల్లికి సంబంధించినటువంటి ఫోన్ ఉందో దాన్ని GPS ఆధారంగా పోలీసులు ఆ కారును వెంబడించారు. అయితే కారును వెంబడిస్తే కారులో పిన్నెల్లి లేకపోవడం, దాంతో పోలీసులు డ్రైవర్ ని గన్మ్యాన్ కూడా అరెస్ట్ చేసి విచారిస్తా ఉన్నారు. ఆ విచారణలో పిన్నెల్లి ఎక్కడుంది ఏందనేది కూడా తేలుతుంది. అయితే పిన్నెల్లి ఎక్కడుందనే సమాచారం కూడా డ్రైవర్ కు గన్మ్యాన్ కూడా తెలియకపోవచ్చు అని చెప్పి కూడా పోలీసులు భావిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ముందుగానే పిన్నెల్లి హైదరాబాద్ నుంచి తమిళనాడుకి పారిపోయి ఈ డ్రామా అంతా పోలీసులను తప్పుదోవ పట్టించేందుకే ఈ డ్రామా చేసినట్టుగా కూడా తెలుస్తుంది. మొత్తం మీద అయితే పోలీసులు అయితే ఖచ్చితంగా అరెస్ట్ చేస్తామని అయితే మాత్రం కావడం జరుగుతూ ఉంది. వాళ్ళకి రైట్. ఇక వైసీపీ నేతలు ఏమంటున్నారు? నిన్న కాసు ఆయనకి సపోర్ట్ చేస్తూ మాట్లాడారు. వైసీపీ మెయిన్ లీడర్ సజ్జల గారు ఇంకెవరైనా కామెంట్ చేశారా పిన్నెల్లి అరెస్ట్కి సంబంధించి? ఈ వ్యవహారం గురించి ఏమైనా మాట్లాడారా? అయితే రాంబాబు అని అలాగే కాసు ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి కూడా ఇద్దరు కూడా చూడటం జరుగుతూ ఉంది. పిన్నెల్లి ఈవీఎం ధ్వంసం చేసినటువంటి వీడియోలు ఎలా బయటకు వచ్చాయి, నారా లోకేష్ సంబంధించిన ట్విట్టర్లో ఎలా పెట్టుకుంటారు, ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అలాగే ఎన్నికల కమిషన్ సంబంధించినటువంటి అధికారులు ఖచ్చితంగా ఆలోచించబడ్డారు. ఇదంతా కేవలం పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఎన్నికల్లో విజయం సాధిస్తాడు, అలాగే వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు అవుతుంది, అందులో భాగంగానే కుట్ర భయపడి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు ఎన్నికల కమిషన్ సంబంధించినటువంటి అధికారులతో కుమ్మక్కై ఈ కుట్రలకు పాల్పడుతున్నారు. అన్యాయంగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని ఈ కేసులో ఎక్కించారు తప్ప పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఇటువంటి నేరం చేయలేదు అని చెప్పి కూడా కాసు మహేష్ రెడ్డి అలాగే అమ్మటి రాంబాబు కూడా చెప్పడం జరుగుతుంది. ఒకవేళ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తప్పు చేస్తే ఖచ్చితంగా చట్ట ప్రకారం చర్యలు తీసుకోవచ్చు. కానీ ఇది తెలుగుదేశం పార్టీ అలాగే ఎన్నికల కమిషన్ కలిసి కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారని చెప్పి కూడా ఈ వైసీపీ సంబంధించినటువంటి నాయకులు ఎవరైతే కాసు మహేష్ రెడ్డి ఎమ్మెల్యే అలాగే మంత్రి అమ్మటి రాంబాబు కూడా చెప్పడం జరుగుతూ ఉంది. మొత్తం మీద తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు అయితే మాత్రం ఎవరైతే ఈవీఎంలు ధ్వంసం చేశారో దాని దృశ్యాలు సీసీ కెమెరాలో నిక్షిప్తమై బయటికి రావడం కూడా జరిగింది. ఖచ్చితంగా ఓడిపోతారు అనే భయంతోనే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరాచకాలు సృష్టించాడు. పల్నాడు జిల్లాలో ఎన్నికలు జరిగే సమయంలో పాటుగా కూడా ఎన్నికల అనంతరం కూడా భయానక సంఘటనలు సృష్టించినటువంటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని ఖచ్చితంగా అరెస్ట్ చేయాలి, చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని చెప్పి తెలుగుదేశం పార్టీ సంబంధించిన నాయకులు చెబుతున్నారు. ఇక మరోవైపు వైసీపీకి సంబంధించిన నాయకులు అయితే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఎటువంటి నేరానికి పాల్గొలేదు, ఇది కుట్రపూరితంగా తెలుగుదేశం పార్టీ అలాగే ఈసీకి సంబంధించినటువంటి అధికారులు కుమ్మక్కయ్యి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మీద నేరం ఆరోపిస్తున్నారని చెప్పి కూడా వైసీపీ సంబంధించిన నాయకులు చెప్పిన పరిస్థితి కనిపిస్తా ఉంది. మొత్తం మీద అయితే ఈవీఎంలు ధ్వంసం చేసినటువంటి దృశ్యాలు అయితే సీసీ కెమెరాలో నిక్షిప్తమైనటువంటి పరిస్థితి ఉంది. లేదా సీసీ కెమెరా దృశ్యాలు బయటికి రావడం వల్ల నారా లోకేష్ తన ట్విట్టర్లో ఉంచడం కూడా జరిగింది. దీంతో వెంటనే ఈసీ అరెస్ట్ అయ్యి పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి ఆయన అరెస్ట్ చేసేందుకు కూడా ప్రయత్నాలు కొనసాగించడం జరుగుతుంది. వాళ్ళకి థ్యాంక్ యూ కాశీరావు.